నచ్చిన సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంబుగా నుందురో అట్టి వ్రతం నాకు ఆనతీయవలనని పరమేశ్వరుని ఇట్లని ఓ అంత పరమేశ్వరుడు ఇట్లని ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు గలుగం చేసేది వరలక్ష్మి వ్రతమును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు చేయవలనని పార్వతీదేవి ఇట్లని ఓ లోకారాజ్యాన్ని వానకిచ్చిన వరలక్ష్మి వ్రతంబు నెట్లు చేయవలేను ఆ వ్రతమునకు విధి ఏమి ఏ దేవతను పూజింపవలేను పూర్వం ఎవరిచే ఈ వ్రతంబు ఆచరింపబడి దీని వల్ల వివరముగా వచింపవలేనన్ను ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రతము సవిస్తరముగా చెప్పెద వినుము. మగధ దేశంబున కుండినంబను ఒక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను బంగారు గోడలు గల ఇండ్లతోనూ కూడి ఉండని. అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి ఎనిమిటిని దేవునితో సమానముగాను తలచి ప్రతిదినంబును ఉదయమున మేల్కొని స్నానంబు చేసి పుష్పములచే భర్తకు పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధములైన ఉపచారములను చేసి ఇంటి పనులను చేసుకొని గయ్యాళిగాక మితముగాను ప్రేమగాను భాషించుచుండెను. ఇట్లుండ అమ్మ ప్రతివతయందు వరలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్యై ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పౌర్ణమికు ముందుగా వచ్చేది శుక్రవారం నాడు నన్ను పూజింప నీవు కోరిన వరంబలను ఇచ్చదనని వచించిన చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే గర్భంజే విష్ణు వక్షస్థలాయే అని అనేక విలంబల స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగేనేమి జనులు ధన్యులుగాను విద్వాంసులుగాను సకల సంపన్నులుగాను అయ్యేదరని. నేను జన్మాంతరమును చేసిన పుణ్య విశేషమును నీ పాద దర్శనము నాకు కలిగినని చెప్పిన వరలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరంబులిచ్చి అంతర్ధానంబునుంది. చారుమతి తక్షణమున నిద్ర మేల్కొని ఇంటికి 4 ప్రకారం చూసి వరలక్ష్మీదేవిని కానక, ఓహో మనం కలగంటిమని ఆ స్వప్న వృత్తాంతము భర్తకు మామగారు మొదలైన వాళ్ళతో